చాలు 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 ఆపు. వాళ్ళు తీసేసి పైకెత్తే అమ్మా, వాళ్ళు పైకెత్తేసి. చిన్న 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 కోరికలు అవి మీకు ఊర్లలో అవి కూడా చేయలేదంటే ఇంకా మీరు ఆలోచించండి మరి ఏం చేశారు వాళ్ళు ఇప్పటి వరకు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ రోజు ఇందుకూరుపేట మండలంలో ప్రతిరోజు వచ్చినప్పుడంతా ఇక్కడ నాయకులు వెళ్ళిపోతున్నారు అమ్ముడుపోతున్నారు అని చెప్పి ఒక్కటే గోల్ చేస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారయ్యా అంటే, నువ్వు ఇందుకూరుపేట మండలంలో ఏమైనా అభివృద్ధి చేసావా? నాయకులుగా చూసావా? నీకు ఇసుక తీసుకోవడానికి, గ్రావెల్ తీసుకోవడానికి దీనికే నీ టైం అంతా సరిపోయింది. ఆ నాయకులు గ్రామాల్లోకి వెళ్తే ఆ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? అభివృద్ధి చేయలేదు, మీరు ఏం చేయలేదంటే ఏమని సమాధానం చెప్తారు? అందుకని ఆ నాయకులు ప్రజలు అడిగే మాటలకి తట్టుకోలేక వచ్చేస్తున్నారు. ఇక్కడన్నా న్యాయం జరగద్దేమో, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రశాంతమతో ఉంటే వాళ్ళు నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ప్రజల్లో మమేకమై ప్రజా సేవ చేస్తారు అనే నమ్మకంతో నాయకులందరూ మా వెనుక వస్తున్నారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయనని మీకు అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా నేను మీకు అందరికీ చెప్తూనే ఉన్నాను ప్రతిసారి, నేను రాజకీయ నాయకురాల్ని కాదు, మీకోసం సేవ చేయడానికి వచ్చిన సేవకురాల్ని. మీలో ఒకదాన్నై, మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీర్చేదాకా నేను నిద్రపోనని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను.